ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. హాయ్ మామూలు అటుపోయారా నాయన, ఏంద్రా నాయన, మొన్న తమ్మన్నాయకు పచ్చబొట్లు వేసి పద్దెంగినా వాళ్ళు గుంపులో వాళ్ళు ఓనరంట్లో ఒక ఓనర్ రామలే సార్ దెంగలు పెట్టాడు. ఆ ఎమ్మిని నా పని కదా నాయన. ఆ ఎమ్మి కంట్లో కానీ పడుంటే బాణాలతోనే పొడిచేది నన్న. ఓ అమ్మ తల్లి ఊరి వచ్చిపోది నా బట్టేడా ఏడా నా బట్ట ఏ పనిలే ఉడికి నా ఒంటి మీద పచ్చబొట్లు వేసాడు నా కొడుకు కూడా. చిట్టేమో నీకు మందలు అర్థం కావట్లా. నీ కోసం నా జలపాతం ఎక్కువ వచ్చా నేను ఆ సంగతి తెలుసు నీకా. ఎంత కష్టం అనుకుంటున్నావు జలపాతం ఎక్కువ వచ్చేదానికి. నీకు అంత సీన్ లేదు కానీ కొండ ఎక్కువ వస్తాడంటే ఈయన మడ్డ అంత సీన్ లేదు నీ కాడ. ఆ సంగతి తెలుసు. ఆ సంగతి దేనికి కానీ నువ్వేంది నా మడ్డ ఇంత మడ్డి నా మడ్డకున్నట్టున్నావా. ఆ మాస్క్లో చూసి నా మాస్ నిన్ను బలి ఇష్టపడ్డా నేను. ఏడు చూస్తే మడ్డి మొహం తిన్నట్టుంది. వేసేది ఒక చిటికలో మార్చేస్తున్నా మార్చి ఉండి చెప్తున్నా. ఇదిగోమే ఇది మీ నీ అందమా పచ్చ పొట్టేసి నాడు పిల్లగాడు. అబ్బా బాహుబలి కూడా బలి తగులుకున్నా నాక. అమ్మ వాడు నా మర్చి ఒక్క రోజు పడిపోయినా తడి వేసిపోతే ఇంకా అన్నీ జరిగిపోయినాయా. చిన్నవాడు కాదు చూడ ఏమనుకుంటా మమ్మల్ని నువ్వా ఏం తమాషా. ఏ ఆపద్దులో నేనున్నా ఎకమే పదమా నేనొస్తానే నా ప్రాణమా. నువ్వా భలే స్పీడ్ పోతుంది ఇదా. వరి నాయన ఆపరా నాయన కళ్ళు తిరిగిపోతున్నాయి కదరా నాయన. ఏంద్ర ఎంత స్పీడ్ పోతున్నాయి ఇదా. ఉమ్మే అవంతిక చల్లంగా నిద్ర పంచిపోద్ది మొత్తం ముందు ఇచ్చిపోద్ది వచ్చిపోద్ది నన్నువా. వాడు వాళ్ళు వేసినాడు కానీ నా నీకు కానీ ఏమన్నా కానీ చేసుంటున్నా మస్తు ఎట్టున్నా మొత్తం తట్టుకోలేను మే నేను. భలే దాన్ని ఉన్నావు కదా నువ్వా. వరి నాయన అది కాదురా నాయన, మాకు ఒక లక్ష్యం ఉందిరా. లక్ష్యం మీద పోవాలి మేము. దేవసేనని విడిపించాలా. ఆమె చాలా రోజు నుంచి బందీగా ఉంది నా మాట. ఆ పని నాకు ఖచ్చితంగా ఉన్నారు నా మనిషి. నేను పోయి ఇడిపించుకోను అనుకో మా గుంపులో నన్ను సాగు దెంగతారు. ఇక్కడ నీ కాడ సరసాలు ఆడుకుంటే దెంగదా పని. అందుకే దెంగిన నేను ఆ నుంచి. ఓమే నాకు మాట చెప్పాలి కదా. నేను ఎందుకు అంత కొండలో ఎక్కి నా బాణాలు గీనాలు వేసి అంత దూరం వచ్చింది దేనికి. ఎరు నా కొడుకు నేనా. నాకు చెప్పు నేను బాతా ఉండు. నాకు ఫ్లాష్ మ్యాన్ తోడున్నాడు. వాడిని దెంకం పోయి దేవసేన పేరు ఆమెను ఇడిపించుకొని నీ గాడికి దెంకొస్తారు. రెడీగా ఉన్నా అన్నమాట. ఇంకో షాట్ వేసుకున్నాం. ఏయ్ చిన్నగా పోయా పల్లగుర్రవా చిన్నగా ఈ గుర్రంతో యాగలేక సస్తున్నాను అన్నమాట. ఇదేమన్నమాట పొల్లి ఎక్కించుకొని వస్తుందా. దీనికి దారి అర్థం కావడం ఇలామో అర్థం కావడం. ఎగురు పదం పైకా ఎగురు. చిన్నగా దింపు అమ్మ పడిపోతాను నేను. చిన్నగా అమ్మ నిన్ను నమ్మిన మనిషిని దూరం వచ్చిన పల్లగుర్రమా చిన్న పని చేయట్లు నన్ను. నువ్వు కష్టాలు తెంగబాక పడదెంగేస్తా కింద. లాగుండ్రా నా మనసు లాగుండ్రా. ఈడేవుడు మధ్యలో ఒరియా నా మాట గాడిదలు ఉన్నట్టున్నారు మీరా. దాన్ని లాగలేకున్నారు మీరా. ఫుల్ ముందే దెంగతారు మీరా. దాన్ని లాగలేకున్నారా మీరా. సరే కానీ దాన్ని లాగిస్తా కానీ నా మరి రద్దు దగ్గరిపోవాలి. నా బాహుబలి అని అరవాలి. మీరు ఎడ చేస్తారా అరుస్తారా. అరవన్నా మనిషి మీ టీం ఎంతమంది నా ఫుల్ ఇప్పించిపో దెంగతారు అందరికి. నువ్వు అట్నే కానీ అన్న ఫుల్ ముందు ఇప్పి అన్న దీన్ని లాగలేసి వస్తున్నామా. నువ్వు ఇప్పి అన్న మరి రద్దు దగ్గర దింగిస్తావా మహిష్మతి రాజ్యాన్ని నా మట్నే బాహుబలి అని పేరుతాను. ఒక నిమిషం ఉండండి మావా. ఆ బొమ్మను అంటే ఒకరు ఎత్తి పెట్టి మావా. అలాగే బొమ్మది ఉండి చెప్తా. ఈ బొమ్మ మీద నాకు గుండ్లు ఉంది. ఈ రాజు అంటే ఎరుపు మాట్లాడు. అయిపోవాలా 5 నిమిషాల్లో పని. ఇప్పుడు ఇచ్చేస్తా మీకు ఫుల్ ముందు దెంగితాగనా మరి రచ్చగిరిచ్చినమ్మా. అట్నే మహిష్మతి రాజు రచ్చగిరిపోవాలమ్మా. మన బడవ ఇన్ని సంవత్సరాలుగా నేను ఆ పేరే ఎన్లా ఇప్పుడు దాకా బాహుబలిని పేర్లు. అట్లాంటిది మొన్న నా విగ్రహ ఆవిష్కరణ రోజు అంతమంది అరిచారు. నాకే చిత్రపోయాను నా మాట. నేను ఏమైంటుంది బాబా ఎవరు ఏంటుడు ఓడు కానీ నిజంగా వచ్చాడా లేకుంటే బతికొచ్చాడు ఏం అర్థం కాలేదు నాకు. ఆడేం లేదు లేరా నా మాట. వాళ్ళకి ఏదో గుర్తొచ్చుంటా అరిచినట్టున్నారు. అది నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఊరికే. ఆడేం లేదు నా మాట. వాడు అందరూ కొట్టాడు కాలద్ది ఇంకా చంపేసింటూ వాడు ఎప్పుడైనా బాహుబలి కొన్నా. ఇంకా నుంచి వస్తాడు వాళ్ళు కొడుకు చూస్తే ఆడాడు వదిలిపోద్ది. ఇంక వాడు కొండకి రాలేళ్ళే. ఎందుకు నువ్వు దిగులు పడతావా బాబా. దేనికైనా మన బొట్టుని పిలిచి అడిగితే తెలిసిపోతా మందలా. మన బొట్టుని పిలుద్దామా. పిలిచి విచారణ చేస్తే తెలిసిపోద్ది కదా. ఎందుకు ఈ కుంటి చేయడు మాట్లాడుతున్నావు వేసినా మాట్లాడు. మనం బొట్టుని పిలుద్దాం ఉండు. ఆల్రెడీ నేను పిలిచాను లేరా వస్తున్నారు కానీ వచ్చేసినట్టున్నారు చూడా. అదిగో వచ్చేసి ఇంకోటి ముసుగు కట్టుకొస్తున్నాడా. సరేలే ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ రోజు ఏందిరా తేడా జరిగిందా. బాహుబలి కూడా పేరు ఎందుకు వచ్చిందిరా మధ్యలో.
చెప్పండి మా తాటి పెరిగి పడితే ఎంగతనా మా ఒక్కొక్కరిన మనిషి ఏమనుకుంటున్నా మహారాజా నేను చెప్తా చూడండి ABCDF నీ గుద్ర నా టఫ్ రప్పుగా మట్ట కూడా ఉండరు అప్పుడు వస్తుంటారు ఫ్లాష్ మ్యాన్ దెంగతన పోండి మట్ట కూడా ముందు అన్నీ జరిపినాయి రే పట్టుకుంటాడు భయ్యా రే నువ్వేం చేస్తున్నావు మట్టగా పోరు నువ్వు కూడా దెంగత కర్త పో నా మట్ట నా బతికెట్ అయిపోతుందా ఒక్కడ కూడా వచ్చి కాపాడలేదు కదరా నాయన ఆ కట్ట నాయన ఏం కుర్రాలు ఎక్కువ దెంగతం పాదు గబానా నా మట్ట వచ్చి పాది దెంగతారు పట్టి పాది దెంగతారు మళ్ళీ ఏడో ఉంటావు నా మట్ట కూడా ఎక్కువ గబానా దెంగ ముసులుదే కానీ చిన్నది కాదు ఇద్యా అబ్బా ఇది ముసులుది కాదురా నాయన ఒరే మంది వెళ్ళిపోయారు నాయన ఏంది ఎడబడుకోరు రే కట్టా ఏడనవరు నువ్వా ఒరే నా కొడుకు వాళ్ళని పట్టుకొని పోయి కాబా ఇప్పుడు దాకా మడ చేస్తున్నారు నువ్వా ఏంద్ర నా మడ్డ నువ్వు ఒక పక్క మీ అబ్బ ఒక పక్క నా మడ్డ దెంగిస్తున్నారు ఊరికి కట్టా అంటే యాన్ చేస్తాడు మడ్డ కూడా 4 బిట్లు కూడా చూసుకోబోయా నేనా ఒరే బిట్లు కదా నృత్యాలు నా మడ్డ వాళ్ళు దెంగతుండ్రో దేవస్థానం దెంకుని దెంగాడు ఒకడు వాడు ఎవడో నా మడ్డ అర్థం కావడంలా ఆ ఎమ్మిని పట్టుకోరా పోయి కాబానా ఏంద్ర నువ్వు పోయి పట్టుకోపోరా నీకు 116 ఇప్పించేస్తా పోరా మహారాజు కాడి నుంచా పో ఒరేడమ్మని పడవ దేవస్థానం దెంగేసింది సర్లే నేను తీసుకొస్తా నాకేం ముందు కింద 116 బల్లె మీరే కలిపి సెట్ చేయమని చాలు వీడు ముసలోడు కాదు తొత్తరు నా కొడుకుడు ఏమే దేవసేన ఇన్ని సంవత్సరాలు నువ్వు శిక్ష అనిపించింది సాల్దా నీకా ఓడెవడో తగలంగానే ఓడితో కూడా వెళ్ళిపోయినావా ఏడు నా కొడుకు రమ్మను ఇప్పుడు నా మా కూతురి మీద కాలేసి తొక్కతాను నేను ఏడు నా కొడుక మర్యాదగా పైకిలే ఓడెవడో కాదు నా మాట అమరాంధ్ర బాహుబలి కొడుకోడు ఓడు కాని వచ్చాడు మా తలకాయ నరికి పాద్యాంగ తల్లి ఆడా అడిగ వచ్చి పాద్యాంగ వెళ్ళే సుహనాధీరా సుఖనాధీరా అనిలో బానురా వాడి మీద పోవాలా ఉళ్ళమ్మంతంగా ఇదేం బాడీరిదా మళ్ళీ వస్తా ఉండు అమరేంద్ర బాహుబలి అయ్యా కాలు పెట్టయ్యా గుండు మీద ఏందయ్యా నువ్వు ఏడా అమ్మా మహాతల్లి అమ్మా నువ్వేనంటమ్మా మా అమరేంద్ర బాహుబలి కొడుకుని ఇంతవరకు నువ్వు కాపాడిన ఆయన ఎంత తిండి పెడితే వీడు ఇంతలా బాడీ పెంచలేదంటే భలే చూసావమ్మా తల్లి నీలాగుండాలమ్మా తల్లులు ఒరే నా మా గుండె నా మాట నాకు కరెక్ట్గా చెప్పరు అసలు నేను ఎవడిని అసలు చెప్పు నాకు ఈమెమో వంగిపోతుంది ఈమె సార్లు చూస్తే నాకు బాధ వేస్తుంది మా అమ్మ చూస్తే నేనే ఆడ దూరం అయిపోతానని మా అమ్మ భయపడతా ఉంది నా లవర్ చూస్తే నా సార్లు చూస్తే నైస్గా నవ్వుతుంది నువ్వేమంటావు నాకు గుండె మీద కాలు పెట్టమంటావు ఏంద్రా నా మడ్డ అర్థం కాకుండా ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా ఎట్టపోయాడని నాకేం అర్థం కావట్లేదు ఏంద్ర అర్థమవుతాడు చెప్పరా నాయన నువ్వు అమరేంద్ర బాహుబలి కొడుకు నాయన మీ అబ్బని సంపాదింగారా నాయన మీ అవ్వండి నేను దెంకపోయి కింద జలపాతం కాడ మీ అమ్మకి అడుగు వదిలేసాడరా ఏంద్రా మీ అబ్బని చంపేశారు ఎవరన్నా మా అబ్బని ఎవడో ఏం చంపేది నువ్వే చంపేది ఇంగా నేను చూడలే బాహుబలి సినిమా ఎన్నిసార్లు చూడలేదా వెనక నుంచి వచ్చి పొడిచిపోద్ది ఇంగా మళ్ళీ ఎవడు చంపాడంట సరే ఫ్రెండ్స్ ఇంతటితో కంప్లీట్ అయ్యింది పార్ట్ 3తో మళ్ళీ కలుసుకుందాం